లేదు పోయింది ఒకసారి మంచిగా అవుతుంది నెల కొడతానే ఇల్లు తాగాలి. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ షగిలి షణ్మోహన్ గారు ఐఏఎస్ఆర్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి అలర్ట్ చేసినటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంటు మన కాకినాడలో ఈ ఫిబ్రవరి 15 ఈ రోజు నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 14 రోజులు ఈ టోర్నమెంట్ ఇక్కడ ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్లో ఇంటర్నేషనల్ హాకీ ఫీల్డ్లో మనకి ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనికి 13 కమిటీలు వేసి 13 కమిటీల ద్వారా అనమాట దీన్ని సూపర్వైజ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు అలాగే జిల్లా యంత్రాంగం అంతా కూడాను దీన్ని ఈ నిర్వహణలో భాగంగా పనిచేస్తుంది గత వారం రోజుల నుంచి. అలాగే ఈరోజు నిన్న టీమ్స్ 33 పురుషుల టీంలు అలాగే 11 మహిళల టీంలు ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి మనకు కన్ఫర్మ్ అయ్యాయి. అలాగే ఈ రోజు నుంచి మన మ్యాచెస్ స్టార్ట్ చేసాం. ఈరోజు మార్నింగ్ 2 మ్యాచెస్ మనం ఈరోజు ప్లాన్ చేసాం. ఒకటి మనకి హర్యానా హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ జరిగింది మార్నింగ్. దాంట్లో మన హర్యానా 14 గోల్స్తో విన్ చేసింది. అలాగే ఇప్పుడు కర్ణాటకను పుదుచ్చేరి 2 మ్యాచెస్ ఇప్పుడు మ్యాచ్ జరుగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి టీమ్స్ అన్నీ అరైవ్ అవుతాయి. ఇక్కడ 2:30కి మనకి రిహార్సల్ మ్యాచ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 4 గంటలకి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్, అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, మన కమాండెంట్ ఏపీఎస్పీ, మన స్పాన్సర్స్ మెయిన్ సుమారు మనకి దీనికి 22 మంది లీఫీస్, ఓఎన్జీసీ, అలాగే జెమినీ ఎడిబుల్స్, అలాగే అన్నమాట 22 మంది స్పాన్సర్స్ దీంట్లో భాగస్వామి ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేస్తున్నారు. అది కాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం అంతా కలిసి 65 మంది ఆర్గనైజింగ్ కమిటీగా, 35 మందిని మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, రాష్ట్రం నుంచి టెక్నికల్ అఫీషియల్స్, హాకీ అసోసియేషన్ వాళ్ళు 20 మంది టెక్నికల్ అఫీషియల్స్, అలాగే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో హాకీ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఎటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద హాకీ టోర్నమెంట్ ఏదంటే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్. సుమారు 45 నుంచి 50 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. ఇంట్లోన రాష్ట్రాలు నేషనల్స్ కండక్ట్ చేస్తే 30 కన్నా ఎక్కువ ఉండవు. ఇందులో పురుషులు మహిళలు కలిపి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాం. టీమ్స్ అరైవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలాగే వాళ్ళ అకామిడేషన్ దగ్గర నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అలాగే వాళ్ళ టీమ్స్కి వర్కింగ్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే అనమాట వాళ్ళకి టీషర్ట్స్ అలాగే కాంప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ టోర్నమెంట్ని కాకుండా సంగీత నృత్య కార్యక్రమాలు అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడాను ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 8 వరకు దీనికి మంచి మన జిల్లాలో ఉన్నటువంటి కల్చరలే కాకుండా పక్క జిల్లాలు అలాగే మంచి ఆర్కెస్ట్రాలతో కూడా